హెబ్రీలు ఎందుకు ప్రత్యేకంగా పిలువబడతారంటే అది ఒకప్పుడు దేవదూతల భాషగా ఎంచబడింది. హెబ్రీ భాష దేవదూతల భాషగా ఎంచబడింది. అలా అనుకుంటే అబ్రహాము హెబ్రీయుడు, నేను హెబ్రీయుడినే, నేనంత గొప్ప స్థితి ఉంది నాకు. ధర్మశాస్త్ర విషయము పరిసయుణ్ణి, ధర్మశాస్త్రోపదేశకుణ్ణి, ధర్మశాస్త్ర విషయమై నేను బాగా పట్టున్నవాడిని, ఆసక్తి విషయంలో సంఘంని హింసించేవాడనై ఉన్నాను. ఇంతకుముందు క్రీస్తుని ఎరగలేదు, అప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళను ధర్మశాస్త్ర విషయమై నేను చంపదలుచుకుని ఉన్నవాడిని. ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందులను, ఒకవేళ ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళల్లో నేను ఉన్నాను, ఎటువంటి నింద లేనివాడిని నేను. ఈ ఆజ్ఞ పాటించావా అంటే నిష్ఠగా పాటించిన వాడిని నేను. నా గురించి చెప్పుకోవాలంటే అయినను ఏమంటున్నాడు, ఏవేవైతే నాకు లాభకరంగా ఉండేనో, ఇదిగో నేను ధర్మశాస్త్రోపదేశకుణ్ణి అంటే నాకు మర్యాద ఇస్తారు, నాకు గౌరవం ఇస్తారు, నాకు ఒక స్థానాన్ని ఇస్తారు, జనాల్లో నాకు అలాంటి స్థితి ఉంటుంది, అది నాకు లాభకరమైనదే. నేను హెబ్రీయుడను, నేను ఇజ్రాయేలీను, బెన్యామీను గోత్రికుణ్ణి, 8వ రోజున సున్నతి పొందిన వాడిని అని చెప్తే నా స్థాయే వేరు, నా స్థితే వేరు, నాకు ఇచ్చే మర్యాదే వేరు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని నేను నష్టముగా ఎంచుకుంటేని నిశ్చయముగా, మరి నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, ఆయనకున్న జ్ఞానము నిమిత్తమై, ఆయనకున్న స్థితి నిమిత్తమై నేను నాకు ఏవి లాభకరమైన సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, ఇదిగో ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ ఆజ్ఞలన్నింటినీ నేను పాటించాను, నేను నీతిపరుణ్ణి అనుకునేది కాక క్రీస్తు నిమిత్తం ఏమంటున్నాడు, క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏ విధంగానైనా యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పునరుద్ధానుడు అయ్యాడో ఆ విధంగా నేను కూడా పునరుద్ధానుడు అవ్వాలని, ఆయన మరణ విషయంలో నేను కూడా సమాన అనుభవం గలవాడినై ఉండి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవించినప్పటికీ నాకు లాభకరములైన వాటిని నేను దేనితో ఎంచుకున్నాను అంటున్నాడు, పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎంత అంటే తెలుసా, రెంటికండి. దాంతో సమానంగా ఎంచుకున్నా నేను ఇజ్రాయేలీని అయినప్పటికీ, ధర్మశాస్త్రోపదేశకుని అయినప్పటికీ, బెన్యామీను గోత్రికుని అయినప్పటికీ, 8వ రోజున సున్నతి పొందిన వాడిని అయినప్పటికీ, నా నీతి వలన కాదు కానీ యేసుక్రీస్తు వారి ద్వారా నాకు అనుగ్రహింపబడు విశ్వాసమును బట్టి, అనుగ్రహింపబడు నీతిని బట్టి నేను వీటన్నిటిని, నాకు ఇవన్నీ లాభకరమే, నాకు స్థాయిని తెచ్చేవే, గొప్ప స్థితిని అనుగ్రహించేవే, ప్రజల్లో మర్యాదను ఇచ్చేవే. కానీ వాటన్నిటిని దేంతో ఎంచుకున్నాడని సమానంగా ఎంచాడంట, పెంటతో సమానంగా ఎంచాడండి. పెంటతో సమానంగా ఎంచాడు. అంత గొప్ప స్థితిని కనపరిచారు మనకు యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు, క్రైస్తవులు. మరి నేడున్న క్రైస్తవులు అలాగున్నారా?